అనేవాడు వర్క్ 10 days లో కంప్లీట్ చేస్తాడు, బి అనేవాడు 12 days లో కంప్లీట్ చేస్తాడు, సి అనేవాడు 15 days లో కంప్లీట్ చేస్తాడు. 10 కి 12 కి 15 కి ఎల్సిఎం 60 వస్తుంది. 16 60, 12 5 60, 15 4 60 పోతుంది. క్యాలిక్యులేట్ చేస్తే 6 5 4 అనేవి వాళ్ళ ఎఫిషియన్సీస్ అవుతాయి, వాళ్ళ సామర్థ్యాలు అవుతాయి. ఇప్పుడు నువ్వు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వర్క్ 60లో జాగ్రత్త చూడు, వాళ్ళు కలిసే వర్క్ స్టార్ట్ చేశారు, అది కామనే. బి 4 రోజుల తర్వాత మరియు సి 3 రోజుల ముందు వెళ్ళిపోతారు. బి అనేవాడు 4 రోజుల తర్వాత వెళ్ళిపోతాడు, తర్వాత కాబట్టి వాడి వర్క్ని మైనస్ చేయాలి. సి అనేవాడు పని 3 రోజుల ముందే వెళ్ళిపోతాడు, 3 రోజుల ముందే వెళ్ళిపోతాడు కాబట్టి వాడిని రారా వెనక్కి అని చెప్పి పిలుచుకొచ్చి 3 రోజులు పని చేయించి ఆ పని యాడ్ చేయాలి. బై నార్మల్గా అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి వేస్తుంటారు నార్మల్గా, కానీ వెళ్ళిపోయిన వాడిని మాత్రం ఎప్పుడు వేయద్దు. బి వెళ్ళిపోయాడు అంటే మైనస్ చేసిన వాడిని, సార్ ఇద్దరు వెళ్ళిపోయారు కదా సార్ అంటావు, నువ్వు జాగ్రత్త. వెళ్ళిపోయినా 2 రోజుల ముందే వెళ్ళిపోయాడు, వాడిని వదలం, రారా 2 రోజులు పని చేసేది, ఓకేనా? ముందే వెళ్ళిపోతే వాడిని వదలం. సో ఎవరైతే 3 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు, 4 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు, ఎవరినైతే మైనస్ చేస్తామో వాడు మాత్రం కింద ఉండకూడదు, అంటే బి ఉండకూడదు, ఏ ప్లస్ సి ఇద్దరు ఉండొచ్చు. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే బి అనేవాడి ఎఫిషియన్సీ 5, ఓకేనా? సి అనేవాడి ఎఫిషియన్సీ 4, ఏ అనేవాడి ఎఫిషియన్సీ 6, సి అనేవాడి ఎఫిషియన్సీ 4. 60 మైనస్ 4 5 20, 60లో 20 తీస్తే 40, 3 4 12, 40 plus 12 52, by 6 plus 4 10, క్యాన్సిల్ చేస్తే 2 26 52, 2 5 10, 26 by 5 days లో ఆ వర్క్ కంప్లీట్ అయిపోతుంది.